Stop violence. We want justice. 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 We want అందరికీ నమస్కారం. నేను డాక్టర్ యోబు రాందేవర హాస్పిటల్ CEO అనండి. అంటే అందరూ మనం ఈ డాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాము. కంపల్సరీగా ఈ బ్రూటల్ హత్యను మనం అందరం కూడా ఖండించాలి. డాక్టర్కి సేఫ్టీ అనేది కావాలి, డాక్టర్ జస్టిస్ అనేది కావాలి. కానీ వెలుగులోకి రాని ఇంకో విషయం కూడా ఉందన్నమాట. ఒక నర్సు డ్యూటీలో ఉండగా ఉత్తరాఖండ్లో ఒక నర్సు, ఇది జరిగిన రెండో రోజునే ఉత్తరాఖండ్లో ఒక నర్సుని అయితే కనుక ఇలాగే రేప్ అండ్ మర్డర్ చేసి తర్వాత ఆ తలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తల మొన్న ఆగస్టు 15 రోజున దొరికింది. ఇలాంటి అంటే డాక్టర్స్లో అంటే హాస్పిటల్లో పనిచేస్తున్న ఏ డాక్టర్ కూడా సేఫ్టీ లేకపోతే డాక్టర్స్ ఏ నమ్మకంతో పనిచేస్తారు. నైట్ డ్యూటీస్ అనేవి సమాజానికి సేవ చేయడంలో వైద్యో నారాయణ హరి అని చెప్తుంటారు. కోవిడ్ మహమ్మారి టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి డాక్టర్స్ అందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు. అలాంటి డాక్టర్స్కి మనుగడకి రక్షణ లేకపోతే కనుక ఈ సమాజానికి ఎలా ప్రాణరక్షణ అనేది వస్తుంది? దీనికోసం మేము కంపల్సరీగా రాందేవర హాస్పిటల్ తరఫు నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మా ఓపీ సేవలు అన్ని సేవలు బంద్ చేసి మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ. అసోసియేషన్ పిలుపునిచ్చిన స్ట్రైక్ని బేస్ చేసుకుని ఓపీడీ సర్వీసెస్ ఆపేసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. టు షో అవర్ సాలిడారిటీ ఫర్ ద డాక్టర్ హూ లాస్ట్ హర్ లైఫ్. జీవితాన్ని ఒకరికి ప్రాణదానం చేయడానికి ఎన్నో సంవత్సరాలు శ్రమపడి కష్టపడి వృత్తిలోకి వచ్చాక డాక్టర్లకి సేఫ్టీ లేకపోవడం అన్నది, ఇలాంటి బ్రూటల్ అటాక్స్ జరగడం అనేది చాలా హీనస్ క్రైమ్. ఇది ఏ ధైర్యంతో అర్ధరాత్రి డ్యూటీ డాక్టర్స్ సేఫ్గా ఉండగలరు? దీని గురించి ప్రభుత్వము తొందరగా చర్యలు తీసుకుని లాని అతి త్వరగా అమల్లోకి జరిపించాలి. ప్రొటెక్షన్ యాక్ట్ని తొందరగా తీసుకురావాలి. ఇంకా ఇలాంటివి ఎన్ని జరగాలి ఈ భారతదేశంలో? దిస్ ఈజ్ రియలీ 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 a very sad day in the history of medicine and we highly condemn it. సేఫ్టీ లేకుండా ఏ విధంగా డ్యూటీ చేయాలి డాక్టర్స్? వెరీ సాడ్. దీని గురించి ప్రభుత్వము ఒక స్ట్రాంగ్ బిల్ తీసుకొని రావాలి. ఈ బిల్లు చాలా రోజులుగా ఉండింది వైలెన్స్ అగెన్స్ట్ డాక్టర్స్ యాక్ట్ రూపంలో. అది ఇంతవరకు కార్యరూపణ ధరించలేదు. అందుకే ఇలాంటి సంఘటనలు మరీ వస్తూ ఉన్నాయి. ఇవి జరగకుండా ఒక స్ట్రాంగ్ బిల్ పార్లమెంట్ తరఫున తీసుకురావాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. చేస్తూ ధర్నా చేస్తున్నాము. ఈరోజు ఓపీడీ సర్వీసెస్ ఆపేశాము. ఇటువంటి చర్యలను ఖండిస్తాము. ఐఎంఏ డాక్టర్ల మీద ఇటువంటి హత్యలు జరగడం చాలా ఘోరం. దీన్ని ఐఎంఏ ఖండిస్తుంది. గవర్నమెంట్ ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాలి. అంతవరకు ఐఎంఏ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ. వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన అత్యంత పాశవిక రేప్ అండ్ మర్డర్ గురించి మేము ప్రొటెస్ట్ చేస్తూ ఈ ప్రొసెషన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మేము కొన్ని డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాం. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఎక్కడైతే రేపు మర్డర్ జరిగిందో అక్కడ పూర్తి న్యాయం జరిగేటట్టుగా, నిందితుల్ని సక్రమంగా శిక్షించేటట్టుగా, ఎంతమంది నిందితులుంటే అంతమందికి పూర్తి శిక్ష పడే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఆ విషయంలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రెండు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, మాకు డ్యూటీలో విధిలో ఉన్న డాక్టర్స్కి, మెడికల్ సిబ్బందికి, నర్సెస్కి అందరికీ కూడా పూర్తి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఐఎంఏ ఈ విషయంలో చాలా గట్టిగా ఉంది. డాక్టర్లందరికీ, అది ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని. మూడో అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో పేషెంట్స్కి ఏ విధంగా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము,
అదే విధమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో సౌకర్యాలని పూర్తిగా ఇంప్రూవ్ చేసే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. హెల్త్ బడ్జెట్లో హెల్త్ ఇది కూడా పెంచాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి మరుగున పడిపోయిన వైలెన్స్ అగెన్స్ట్ డాక్టర్స్ యాక్ట్ని మళ్ళీ తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే డాక్టర్స్కి కానీ మెడికల్ పర్సనల్కి కానీ వ్యతిరేకంగా ఏ విధమైన అటాక్స్ జరిగినా కూడా వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించే దిశగా, వాటిని ప్రివెంట్ చేసేందుకు కఠోరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, ప్రజల్ని దయచేసి ఈ ఇన్కన్వీనియన్స్ని ఏమీ బాధపడద్దని, ఇంతకన్నా ముందు డాక్టర్స్ అందరూ మీ సేవలో ఉంటారని మనం చేసుకుంటాం. నమస్తే. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడానికి కారణం మా జస్టిస్ కావాలండి. వైద్యులకు సేఫ్టీ కావాలి. మేము సేఫ్టీ లేనిది ఎలా సేవ చేయాలి పేషెంట్స్కైనా ఎవరికైనా? మా సేఫ్టీ గురించి మేము అడుగుతున్నాము. ఈరోజు మేము ఎమర్జెన్సీ అంతా చూస్తున్నాము, కానీ ఓన్లీ ఓపీ మాత్రమే చూడట్లేదు. మేము మీకు సేవ చేయడానికి మాకు కొంచెం భద్రత కల్పించండి. అదొక్కటే మేము చేతులెత్తి వేడుకునేది, అదొక్కటే. మాకు జస్టిస్ కల్పించండి, మాకు భద్రత కల్పించండి. కూకట్పల్లి బ్రాంచ్ సెక్రటరీ. ఈరోజు ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము, డాక్టర్ మౌమిత అనే మా పీజీ వైద్యురాలు కోల్కతాలో ఆర్జీ కర్ అనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్లో దారుణంగా హత్యకు గావింపబడ్డారు. ఇప్పటికీ 8 రోజులు 9 రోజులు అయింది, అయినా ఎటువంటి న్యాయము జరగడం లేదు. మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టేయడానికి కనీసము ఒక 7-8 గంటలు ఎవరిని ఆ రూమ్లోకి పోనీయకుండా, ఈవెన్ బాత్రూంలో దొరికిన సాక్ష్యాలు కూడా దొరకకూడదని అప్పటికప్పుడు బాత్రూమ్ని కూడా మెషిన్లు పెట్టి పగలగొట్టించి బాత్రూమ్ రెనోవేషన్లో ఉందని చెప్పి క్రియేట్ చేశారు. పోలీసులు నిర్వీర్యం అయిపోయారు. రాజకీయ పక్షాలు, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులు, ఇలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి పెద్ద లెవెల్లో ఈ హత్యను పక్కదారి పట్టించడానికి, సూసైడ్ అని చెప్పడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది 6 నెలల నుంచి ఆ డాక్టర్ గారి మీద మానసిక ఒత్తిడి, అన్ని రకాల టార్చర్ క్రియేట్ చేసి చివరికి కార్నర్ చేసి ఆ రోజు ఆమెతో పాటు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరిని డ్యూటీ రూమ్లో ఉండని